ఎందుకని చెప్తున్నంటే వాళ్ళ పనితనాన్ని మా పనితనం. రెండోది అధ్యక్ష ముఖ్యమైనది, వీళ్ళు సిఆర్ఆర్ నిధులతో పాటు వీళ్ళు ఎన్నది అధ్యక్షులు, వీళ్ళకు రోడ్లు, మనుషుల ప్రాణాలు అది ముఖ్యం కాదు. పెద్ద బిల్డింగ్లు ఉండాలి, బ్రహ్మాండంగా కలెక్టర్ ఆఫీసులు ఉండాలి, పోలీసులకు ఏసీ వెహికల్ ఉండాలి. దాని మీద ఉన్న ధ్యాస రోడ్ల మీద లేదు అధ్యక్ష. ఎందుకంటే రోడ్లు అనేది ఒక ఇంట్లో ఒక మనిషి పోతే ఆ కుటుంబం వీధిన పాలు పడుతుంది. ఎన్ని వేల మంది చనిపోయినా 10 ఏళ్ళలో మీరు వేసిన నిర్వాహకం చెప్పినా, 12 నెలల్లో మేము చేసింది చెప్పినా, ఇంకా ఒకటి మీరు బాగా ఆలోచించుకోవాలి అధ్యక్ష, ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే రోడ్ సబ్జెక్ట్ అనేది ఏంటంటే ఎన్ని మనం వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా, ఎన్ని ఏమి ఇచ్చినా ఆ మనిషి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు 2 వీలర్స్ ఉన్నాయి, ప్రతి ఇంట్లో 3-4 వెహికల్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ట్రాఫిక్ పెరిగింది. ఈ సమయంలో రోడ్లు ఇంపార్టెంట్. ఒక పెద్ద నేను భువనగిరి పార్లమెంటు మెంబర్గా ఎన్నికైనప్పుడు వయా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ మీదుగా నేను భువనగిరికి వెళ్ళి అటుకెళ్ళి జనగాం, చేరియాల, సిద్దిపేట పోయేవాడిని. అంతకుముందే స్టార్ట్ అయింది అది. నా ఎంపీ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఏ స్టైల్ ఉంది అధ్యక్ష, నీ మినిస్టర్ కాకముందు పిల్లలు లేచి వదిలిపెట్టారు కింద రోడ్ల గుంతలు. ఆ గుంతలలో పడి భార్య భర్త 2 చనిపోయారు. అంబులెన్సులు పోవు. దాని తర్వాత నేను, మా స్పెషల్ సెక్రటరీ గారు, మా సెక్రటరీ గారు, ఏఎన్సీ గారు, అది మీ నిర్వాహకం చెప్తారు. ఒకసారి చెప్పాలా, మీరు 8,000 కిలోమీటర్లు వేసినారు. మేము చేసిన 12 నెలల్లో ఈ రోజు అధ్యక్ష మీరు వాళ్ళని రమ్మంటే హరీష్ రావు గారు వస్తారా, ప్రశాంత్ రెడ్డి గారు వస్తారా? ఇక్కడి నుంచి మనం పోదాం. నేను దాన్ని క్లోజ్ చేయకుండా 4-5 సార్లు నేను అక్కడికి వెళ్ళి, అక్కడ ఢిల్లీకి వెళ్ళి గడ్కరీ గారిని కలిసి, నేషనల్ చైర్మన్ కలిసి క్లోజ్ చేసి రీటెండర్ పెడితే మళ్ళా 2 ఇయర్స్ పడుతుందంటే ఆ కాంట్రాక్టర్ వచ్చి ఎస్క్రూ అకౌంట్ ద్వారా వేరే వాళ్ళతో మాట్లాడి 1 మంత్ లో 4 స్లాబ్లు వేసి, నెక్స్ట్ మంత్ మరొక 3 స్లాబ్లు వేసి 18 months లో కంప్లీట్ చేస్తున్న అధ్యక్ష ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్. ఇది యాదగిరిగుట్ట, భువనగిరి హెడ్ క్వార్టర్, జనగాం జిల్లా హెడ్ క్వార్టర్, స్టేషన్ గన్పూర్ నుంచి వరంగల్ మహానగరం పోయే టెక్స్టైల్ పార్క్. నీ క్వశ్చన్ కాదు, మీరు మొదట నేను చెప్పింది మీరు అధ్యక్ష, నేను నీ అధ్యక్ష ఫస్ట్ చెప్పినప్పుడు మీరు మాట్లాడే మాట కొద్దిగా బాధ అనిపించింది. హరీష్ రావు గారు, మీరు ఎప్పుడైనా మీరు ఇంత సీనియర్ కాదు అట్లా అనుకుంటే నేను అనుకోలేదు. ఎందుకంటే మీరు వేసిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పిన. మీరు ఆ విధంగా పీపీపీ మోడల్ అంటే లేదని చెప్పిన. యాబ్ రోడ్ మీద అధ్యక్ష క్లియర్ గా చెప్తున్నా 40% నెక్స్ట్ April 2nd week లో దాని మీద ఇప్పటికే చాలా రోజులు వర్కౌట్ చేస్తున్నాం. మా స్పెషల్ సెక్రటరీ గారు ఇది వేసే రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక వెళ్ళి రావడం జరిగింది. దాని మీద మొత్తం కూడా మా స్పెషల్ సెక్రటరీ గారు, మొత్తం స్పెషల్ సిఎస్ గారు ఇదే పని మీద రెగ్యులర్ గా వర్కౌట్ చేస్తూ, ఈ రోడ్లు అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియ April 2nd week లో ముగిస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పటికే మన హ్యామ్ సంబంధించి 300 కోట్ల బడ్జెట్ లో కూడా పెట్టడం జరిగింది. వీళ్ళన్నారు ఇప్పుడు మేము 10 సంవత్సరాల్లో చేయనంత ఈ 12 నెలల్లో చేసినాం, మేము రోడ్లు వేసినాం అన్న మాట మాట్లాడారు సార్. నిన్న ఇది బడ్జెట్ ప్రసంగం సార్, నిన్న బడ్జెట్ బుక్ సార్, ఇది స్పీచ్. దీంట్లో R&B డిపార్ట్మెంట్ విషయంలో సార్ ఇది పేజీ నెంబర్ 60, ప్యారా నెంబర్ 125. దీంట్లో సార్ రాష్ట్ర వాళ్ళన్నారు 4,000 కోట్లు శాంక్షన్ చేసామన్నారు, నిజమే అది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 769.35 కిలోమీటర్ల పొడవు కలిగిన రహదారుల నిర్మాణానికి 3,725 కోట్లు 22 లక్షల రూపాయల మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 3,725 కోట్ల రూపాయలు మంజూరు చేసిరు 769.35 కిలోమీటర్లకు. వీటిలో 55 కిలోమీటర్ల పొడవు కలిగిన రహదారులు పూర్తయినాయి. అంటే ఈ సంవత్సరం కాలంలో వీళ్ళు చేసింది 769 కిలోమీటర్ల పొడవున శాంక్షన్ చేస్తే కేవలం 55 కిలోమీటర్లు పూర్తి చేసినామని వీరి బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పినారు. మరి ఎవరు ఎక్కువ చేసిర్రు, ఎవరు తక్కువ చేసిర్రు? ఎందుకు సార్ ఆ మాటలు మాట్లాడాలి? ఇది వాళ్ళ చెప్పారు సార్. 55 కిలోమీటర్లు మాత్రమే చేసినామని వాళ్ళే చెప్పినారు.
769 కిలోమీటర్లలో అంటే 8% మాత్రమే చేసినారు. మీరు శాంక్షన్ చేసిన దాంట్లో ఈ సంవత్సరంలో అయిపోయింది సార్. నెక్స్ట్ సార్, వీరు ఇంకో మాట అన్నారు, నేను అసలు పద్దులో మాట్లాడదనుకున్నా కానీ వారి అన్ని విషయాలు తీసిరు సార్. నేను జస్ట్ బ్రీఫ్ గా ఉప్పల్ కారిడార్ గురించి మాట్లాడారు సార్. క్లారిఫికేషన్ సార్ ఇది. ఉప్పల్ కారిడార్ సార్ ఏం సార్ ఎల్ఏ గారు మీరు నాగొంతు నొక్కితే మీకు ఏమవుతుంది సార్? ప్రశాంత్ రెడ్డి గారు సార్ నన్ను తిట్టిపిస్తే మీకు ఏమొస్తుంది సార్? నన్ను తిట్టిపిస్తే ఏమొస్తుంది సార్? సార్ నేను సార్ ఉప్పల్ కారిడార్ ఉప్పల్ కారిడార్ లో ఎస్క్రో అకౌంట్ నేను పెట్టించిన అన్నారు సార్. ఎస్క్రో అకౌంట్ నేను మంత్రిగా ఉన్నప్పుడు పెట్టించినాం. ఆ పేపర్లు కూడా మీరు తెప్పించుకోండి సార్. ఆర్ఎండి డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు చూడండి సార్. నంబర్ 1. నంబర్ 2 మేము సార్ అది నేషనల్ హైవే ప్రాజెక్ట్ మనది కాదు. అది ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ నేషనల్ హైవే ప్రాజెక్ట్. అక్కడ కాంట్రాక్టర్ ఇబ్బంది వచ్చింది, ప్రయత్నం చేసినాం. ఎస్క్రో అకౌంట్ పెట్టించి మెయిన్ కాంట్రాక్టర్ పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి, సబ్ కాంట్రాక్టర్ పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి వాడు వాడుకుంటున్నారు. పనులు జరుగుతలేదని సబ్ కాంట్రాక్టర్ చెప్తే ఎస్క్రో అకౌంట్ పెట్టించింది నేను సార్. నేను ఉన్నప్పుడు పెట్టించిన ఆ డీటెయిల్స్ కూడా తెప్పించుకోండి సార్, మీ దాంట్లో ఉంటాయి. అట్లనే సార్ సరే మేము ఉన్నప్పుడు కాలేదు సార్. మరి మీరు వచ్చి 15 నెలలు అయిందా సార్? ఏమన్నా పని అయిందా సార్? అది పోతున్నామా సార్ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి? వెళ్తున్నామా సార్ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి? అట్లా ఎట్లా మాట్లాడతారు సార్? అట్లనే సార్ ఇంకోటి మీరు మాట్లాడింది ట్రిపుల్ ఆర్ది నేను మళ్ళీ రేపు పద్దులో మాట్లాడతా సార్. ట్రిపుల్ ఆర్ది పద్దులో మాట్లాడతా. ఇంకొకటి సార్, మీరు ఏమీ చేయలేదు అంటున్నారు కదా సార్. ఇక అవన్నీ ఎందుకు సార్? వారి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ నల్గొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో 200 కోట్ల రూపాయలతో నేనే స్వయంగా పోయి శంకుస్థాపన చేసి నేను 2 సార్లు విజిట్ చేసి 200 కోట్ల రూపాయలతో అలా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో తన కాన్స్టిట్యున్సీ వెంకన్న కాన్స్టిట్యున్సీలనే పనులు కంప్లీట్ అయినాయి సార్. 200 crores తోటి సార్. తక్కువ నేను ఇంకా నాకు ఎగ్జాక్ట్ తెలియదు. నాకు 200 కోట్లు సుమారు, ఇంకా పైనే ఉంటుంది. ఇక పనులు కాలేవు, నేను రిపేర్ చేసిన గుంతనే వేయలేదు ప్రశాంత్ రెడ్డి అని నా క్యారెక్టర్ని అసోసియేట్ చేస్తే ఎట్లా సార్? అన్యాయం కదా సార్ ఇది. పోదామా సార్ నల్గొండ? తమరు తీసుకుపోయి నల్గొండలో చూద్దాం సార్ రోడ్ని.